ఇవాళ తాడేపల్లిగూడెం స్టేషన్ అభివృద్ధి పనులకు సంబంధించి స్థానిక శాసనసభ్యుడు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారితో కలిసి రైల్వే శాఖకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులతో స్టేషన్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల్ని పరిశీలించడం జరిగింది. ఇవాళ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి ఒక మహర్దశ ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తుంది. ఈ ప్రాంతంలోనే ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్గా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ తయారు. మన రైల్వే స్టేషన్ రైల్వే మెయిన్ లైన్లో ఉన్నది తాడేపల్లిగూడెం. ఏదైతే అమృత్ భారత్ స్టేషన్స్ కింద మొట్టమొదటిసారి 25 కోట్లు మంజూరు అయితే మళ్ళీ గత సంవత్సరం మనం మరొక 18 కోట్లు మంజూరు చేయించాం. మళ్ళీ దాంతోపాటు ఏదైతే ఎఫ్ఓబి ఉన్నదో, అంటే రైల్వే స్టేషన్ ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితి దృష్ట్యా రైల్వే స్టేషన్ బయట నుంచి అవతల పక్కకి వెళ్ళడానికి ప్లాట్ఫామ్ నుంచి ప్లాట్ఫామ్స్కి అప్రోచ్ ఉండదు, దానికి ఒక 10 కోట్లు. అదేవిధంగా గూడ్స్ షెడ్ రోడ్డు యొక్క అభివృద్ధి చేయడానికి, గూడ్స్ షెడ్కి సంబంధించి ఆఫీస్ కట్టడానికి, హమాలీలకి సంబంధించి షెడ్స్ వేయడానికి ఒక 16.5 కోట్లు, దాదాపు 70 కోట్ల రూపాయలు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులకి కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చేయడం లేదు. ఇప్పుడే చెప్పారు అధికారి గారు, ఏదైతే 12 మీటర్లు ఎఫ్ఓబి విజయవాడ డివిజన్లలోనే ఎక్కడా లేదు, తాడేపల్లిగూడెంలో ఉంది అనేటువంటి విషయం చాలా క్లియర్గా. అయితే ఈ పనులు చేయడానికి మరి కొంతకాలం ఫేజ్ 1 పనులన్నీ పూర్తయ్యాయి. ఫేజ్ 2 పనులు 18 కోట్లకు సంబంధించి టెండర్లు ఖరారయ్యాయి. కాంట్రాక్టర్ పనిచేయడానికి రెడీగా ఉన్నాడు. అదేవిధంగా గూడ్స్ షెడ్ రోడ్డుకి కానీ షెడ్కి కానీ బిల్డింగ్ కానీ సంబంధించిన పనులు 16.5 కోట్లు పనిచేయడానికి టెండర్లు అయినాయి, కాంట్రాక్టర్ రెడీగా ఉన్నాడు. అలాగే ఎఫ్ఓబికి సంబంధించి 10 కోట్లు మంజూరయ్యాయి, పనులు చేయడానికి రెడీగా ఉన్నారు. ఏదైతే కొన్ని టెక్నికాలిటీస్ కారణంగా ఫస్ట్ ఫేజ్లో పనులన్నీ పూర్తయినప్పటికీ కూడా ఏదైతే ఎస్కలేటర్స్ ఉన్నాయో ఆ ఎస్కలేటర్స్ని బిగించడానికి ఏదైతే పాత ఎఫ్ఓబి ఉన్నదో అది కొంత ఆటంకంగా ఉంది. కాబట్టి ఇవాళ అది ఎలాగ తీయాలా, కొత్త ఎఫ్ఓబి కడుతున్నాం, దానికి కూడా టెండర్లో ఖరారయ్యే కాంట్రాక్టర్ రెడీగా ఉన్నాడు. ఆ ఎస్కలేటర్లు కూడా త్వరలో బిగిస్తారు. అలాగే గూడ్స్ షెడ్కి సంబంధించి టెండర్లు ఖరారయ్యాయి. అయితే గూడ్స్ షెడ్కి సంబంధించి పనులు చేయడానికి ఇక్కడ ఒక 2 నెలల పాటు, అంటే 60 రోజుల పాటు లోడింగ్ ఆపాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాంట్రాక్టర్ పనులు ప్రారంభించాలంటే లోడింగ్ బ్లాక్ చేయాలి. దానికి సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు రెడీ చేశారు. రాబోయేటువంటి ఒక వారం రోజుల్లోనే ఆ పనులు కూడా ప్రారంభమవుతాయనేటువంటి విషయాన్ని చెప్తూ, అదేవిధంగా ఏదైతే మన పిఎం గతిశక్తి పథకం కింద ఆల్రెడీ 3 ఎఫ్ఓబీలకి ఈ తాడేపల్లికి సంబంధించి టెండర్లో పూర్తవడం జరిగింది. ఆర్ఓబీలు ఏదైతే పత్తిపాడు, నవాబుపాలెం, ఆరుల్లా ఆర్ఓబీలు, అలాగే ఆర్యూబీలు ఏదైతే మారంపల్లి ఉన్నదో జోలపాలెంలో ఉన్నదో వాటిని కూడా శాంక్షన్కి రెడీగా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ తాడేపల్లిగూడెంలో రైల్వే శాఖకి సంబంధించి ఆర్ఓబీలు కానివ్వండి, ఆర్యూబీలు కానివ్వండి, ఇటీవల మారంపల్లి ఆర్యూబీకి సంబంధించిన ఇబ్బంది ఉంటే మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి చొరవతో ఆయన కొన్ని సొంత నిధులు ఇవ్వడం, మరి కొంతమంది పెద్దలు సహకారం కారణంగా అక్కడ గ్రామానికి వెళ్ళేటువంటి దారి మూసుకుపోయేటువంటి పరిస్థితుల్లో కూడా రైతులు ముందుకు వచ్చి 1 ఎకరం భూమిని చాలా తక్కువ ధరకి ప్రజల సౌకర్యార్థం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి రైతులకి ఇవ్వాల్సినటువంటి మొత్తాన్ని కూడా జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా మారంపల్లి రైల్వే దానికి సంబంధించి రైతులకు అందజేయడం జరిగింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మరి ఇన్ని అభివృద్ధి పనులు జరగాలి అంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఇలా డబ్బు తెస్తూ ఉన్నాం. కాబట్టి కొంత ఓపిక అవసరం. డిపార్ట్మెంట్కి మనందరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా రైల్వే స్టేషన్లో జరిగేటువంటి అభివృద్ధి పనులకు మనంతా కూడా సహకరించాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఫస్ట్ ఫేజ్ అన్నీ కంప్లీట్ అయ్యాయండి. ఓన్లీ ఎస్కలేటర్స్ పెండింగ్.
ఎస్కలేటర్లు బిగించడానికి చిన్న టెక్నికాలిటీ అడ్డు ఉంది. పాత ఎఫ్ఓబి ఉంది కదా, దాని అప్రోచ్ ఉంది, అక్కడే ఎఫ్ఓబి రావాలి, ఇది రావాలి ఎస్కలేటర్. దానికి కూడా పర్మిషన్స్ తీసుకున్నారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ పనులు ఇప్పుడు మొదలెట్టాలి. ఈ మధ్య కాలంలో డబ్బు వచ్చాయి, టెండర్లు అయ్యాయి. కాంట్రాక్టర్ తాలూకు మనిషి కూడా వచ్చాడు, ఇక్కడ ఉన్నారు ఈయన. అవి కూడా పనులు ప్రారంభమవుతాయి, త్వరితగతిన పూర్తి చేస్తాం.